హాయ్ ఫ్రెండ్స్, ఎఫ్ఎం కిచెన్లో స్వాగతం. ఈరోజు రెసిపీ ఎగ్ రోల్. ఎగ్ రోల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు ఒక కప్పు మైదా తీసుకోవాలి, అర టీ స్పూను సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా, అర టీ స్పూన్ చక్కెర, ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా పిండిని కలుపుకోవాలి. వాటర్ పోసి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పదిహేను నిమిషాల వరకు సైడు పెట్టండి. ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. 2-3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని తరిగిన క్యాబేజీ కూడా తీసుకోవాలి. 2-3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఈ పిండిని 2-3 నిమిషాల వరకు ఇలా చేస్తూ ఉండాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఈ చపాతీని ఫ్రై చేయాలి. ఈ చపాతీని ఇలా ఆయిల్ పూసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 2 గుడ్లు తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. తర్వాత ఈ చపాతీని ఆమ్లెట్ పైన పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక గిన్నెలో టమాటా సాస్ తీసుకొని అందులో ఒక స్పూను చిల్లీ సాస్ వేసి అర టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ రోల్ తీసుకొని దానిపైన లైట్గా మిరియాల పౌడర్ వేసుకోవాలి. ప్రిపేర్ చేసిన ఈ సబ్జీని ఇలా మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ముందుగా తయారు చేసి ఉంచిన సాస్ను ఇలా వేసుకోవాలి. ఇలా చిన్నగా రోల్ చేసి 2 టూత్ పిక్లు పెట్టాలి. ఎగ్ రోల్ ఈజ్ రెడీ. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.